హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంక ఇదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇవి రెండు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. ఇంకా వాటితో పాటుగా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ టాప్ 100 బిట్స్కి సంబంధించి అయితే ఉంది. ఇంకా దాంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంది. ఇంకా కోర్సెస్ కూడా ఉన్నాయి. గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కావచ్చు, ఆర్థమెటిక్స్ సంబంధించిన ఫుల్ కోర్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, ఇంకా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ పరీక్ష ప్రాథమికకి విడుదల అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు. సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించినటువంటి తుది పరీక్షకు సంబంధించినటువంటి ప్రాథమిక కీని అయితే మనకు TSPSC రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించిన కీ అయితే ప్రజెంట్ మనకు TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ కీని కూడా చూడవచ్చు. సో దీనికి సంబంధించి టోటల్గా మనకు 200 క్వశ్చన్స్ సంబంధించిన కీ అయితే చూడవచ్చు. సో దీనిలో మనకు 5 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ మనకు D అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు సెట్ ఏని కనుక చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 3 డిలీట్ చేశారు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 కూడా డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 16 కూడా ఇక్కడ మనకు డిలీట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73ని కూడా డిలీట్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్గా 4 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేశారు. ఈ డిలీట్ చేసినటువంటి క్వశ్చన్స్కు ప్రతి ఒక్కరికి మార్క్స్ కలపబడతాయని చెప్పేసి ఇక్కడ మనకు D= డిలీటెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఆల్ క్యాండిడేట్స్ విల్ బి అవార్డెడ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏ క్వశ్చన్స్ డిలీట్ చేశారని ఒకసారి మనం క్వశ్చన్ పేపర్లో కూడా చూద్దాం. సెట్ ఏని బేస్ చేసుకొని చూద్దాం ఇక్కడ. సో ముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్ ఏవైతే 4 క్వశ్చన్ డిలీట్ చేశారో అవి 3 క్వశ్చన్స్ ఇంగ్లీష్ సంబంధించి అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్కి సంబంధించి అయితే ఉంది. ఇక్కడ మొదట మనం థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే ఇది ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ చూడవచ్చు. ఈ క్వశ్చన్ మనకు డిలీట్ చేసినట్టయితే క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే D అని ఉంది. D అంటే మనకు డిలీట్. ఇది థర్డ్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 ఏముందనేది కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఇది ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి 4 అన్ని కరెక్టే ఉన్నాయి కనుక దీన్ని డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 కూడా డిలీట్ చేశారు. సో 16 కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా మనకు డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకు ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్. ఇది కర్కాటక రేఖ పోయేటువంటి రాష్ట్రాలు ఏ రాష్ట్రాల గుండా పోతుందని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా. సో దానికి సంబంధించి ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 73 కనుక చూసినట్లయితే 73 క్వశ్చన్ కూడా డిలీట్ చేసినట్లయితే మనకు దీనిలో ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్కు ప్రతి ఒక్కరికైతే మార్క్స్ కలపబడతాయి. సో మీరు కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో తర్వాత దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా దీనిలో మిస్టేక్ అనిపిస్తే వీటికి మీరైతే అబ్జెక్షన్ చేయవచ్చు. దానికి సంబంధించిన డేట్ కూడా మనకైతే ప్రెస్ నోట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది మనకు 73 క్వశ్చన్. కర్కాటక రేఖ డాష్ రాష్ట్రాల గుండా వెళ్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే లేదు. సో ఈ 4 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేశారు. ఇంకా మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే సో మీరు TSPSC వెబ్సైట్ ద్వారా వాటికైతే అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో గురుకుల బోర్డు నుంచి మరో నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. వారం 10 రోజుల్లో వెలువడే ఛాన్స్. BC, SC, ST మైనార్టీ గురుకులాల్లో 1300 పోస్టుల భర్తీకి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గురుకుల బోర్డు నుంచి త్వరలో మరో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ఆ దిశగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారం నాటికి 1300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు గురుకుల బోర్డు తీవ్ర కసరత్తు చేస్తుంది. మొత్తం 10,675 పోస్టులను గురుకుల బోర్డు భర్తీ చేయాల్సి అయితే ఉంది. అయితే ఇందులో తొలి విడతగా మనకు 9,231 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను సైతం చేపట్టింది. అయితే రాష్ట్రంలోని అన్ని గురుకులాలకు 11,687 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసింది. అయితే ఇందులో మనకు టీచింగ్ పోస్టులు వచ్చేసి 10,675 ఉంటే మిగిలినవి 1012 పోస్టులు వచ్చేసి నాన్ టీచింగ్లో అయితే ఉన్నాయి. టీచింగ్ పోస్టులను గురుకుల బోర్డు ద్వారా చేపట్టాలని సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. నాన్ టీచింగ్ పోస్టులు అయినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
ఉద్యోగాలను మాత్రం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అదేవిధంగా మిగిలినటువంటి ఏవైతే పోస్టులు ఉంటాయో వాటిని TSPSC ద్వారా చేపట్టాలని చెప్పేసి వాటికైతే బాధ్యతలు అప్పగించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే టీచింగ్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక గురుకుల బోర్డు జారీ చేసినటువంటి 9231 పోస్టుల భర్తీకి పకడ్బందీగా చేపట్టేందుకు గురుకుల బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది. ఇక న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి 1444 పోస్టులను రెండో విడతలో చేపట్టాలని గురుకుల బోర్డు అయితే నిర్ణయించింది. అయితే గురుకుల విద్యాలయాల్లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కంప్యూటర్ అప్లికేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంకా అగ్రికల్చర్, డేటా సైన్స్ తదితర కోర్సుల్లో పోస్టులకు సంబంధించి నియామకాలకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు అడ్డంకులు తలెత్తకుండా ఉండేందుకు నిపుణులు సలహా బోర్డు అధికారులు న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే సర్వీస్ రూల్ ప్రక్రియను ముగించుకొని ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ 1300 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు గురుకుల బోర్డు ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మంత్ ఎండింగ్ లేకుంటే జూన్లో ఈ 1300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ ట్రిప్ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్లుగా ఒక ఆర్టికల్ అయితే మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే AEE పరీక్షకు 60% మంది అభ్యర్థులు హాజరని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సివిల్ విభాగంలో 1180 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ AEE ఉద్యోగాల భర్తీకి TSPSC ఆదివారం అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసింది. దీనికి 60% మంది హాజరయ్యారని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రంలో 18 జిల్లాల్లో 83 కేంద్రాల్లో ఈ పరీక్ష అయితే జరిగింది. సో మొత్తం 22,174 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 18,431 మంది దీనికి సంబంధించిన హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి టోటల్గా 60% నిన్న హాజరైనట్లయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేడు 163 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు కూడా పరీక్ష నిర్వహించబోతున్నట్లు మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో మరో 163 AEE ఉద్యోగాలకు సోమవారం పరీక్ష నిర్వహించనున్నారు. సో రాష్ట్రంలో వివిధ విభాగాల్లో 1540 AEE ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్ వచ్చింది. దానిలో భాగంగా మనకి ఇంకొక 163 ఉద్యోగాలకు ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు ఇక్కడ TSPSC ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. 77 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు కటక్లో ఉన్నటువంటి స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 77 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి 10+2 కావచ్చు, డిప్లొమా, అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్, డిగ్రీ, PG, BEd ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి రాత పరీక్ష, విద్యార్హతలు, సో అనుభవం ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా అవే కాకుండా నేవీలో 372 చార్జ్మెన్ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి కూడా అప్లై చేసుకోండి. వీటికి మీరు ఎవరైతే ITI చేసిన అభ్యర్థులు ఉంటారో వారు వీటికైతే ఎలిజిబుల్. దాంతోపాటు కొన్నిటికి డిప్లొమా, డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకసారి మీరు పూర్తి వివరాలకు వెబ్సైట్కి వెళ్ళి PDFను డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ దిశ టార్గెట్ న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ అవతార ఆర్మీ ఆఫీసర్ అని చెప్పేసి రీసెంట్గా వచ్చినటువంటి ఆర్మీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకి ఇది జనరల్ స్టడీస్ హిస్టరీకి సంబంధించి మనకు న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అని చెప్పేసి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఆంధ్రజ్యోతి దిక్సూచికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు గురుకుల టీచర్స్ ప్రత్యేకం అని చెప్పేసి ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగానికి పునాది పెడగాగి అని చెప్పేసి పెడగాగికి సంబంధించినటువంటి వాటిని మీరు ఏ విధంగా చదవాలని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి అడవులకు సంబంధించిన వాటిపైన ఒక ఆర్టికల్ చూడవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కూడా చూసినట్లయితే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి రాజ్యాంగ ప్రవేశిక పైన ఉన్నటువంటి క్వశ్చన్స్. సో వీటిని మీరు డైలీ ఈవినింగ్ ఒక 1 అవర్ వీటిపైన ఫోకస్ చేయండి. ఏవైతే న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి వాటిపైన కంపల్సరీ మీకు రివిజన్ పర్పస్లో చాలా యూజ్ అయితే, చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ వీటిని చేస్తారు కనుక మీకు 100% యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిని డౌన్లోడ్ చేసుకొని లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఈనాడు న్యూస్ పేపర్ అని కొట్టినట్లయితే దానిలో కూడా మీకు ఇవి అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు వీటిని అయితే చూసుకోవచ్చు. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో 5000 ఏళ్ల నాటి బొమ్మల లిపి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో మనకు హైదరాబాద్లో 5000 ఏళ్ల నాటి క్రితం బొమ్మల లిపిని బయటపడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నూతన శిలాయుగంలో ఆది మానవులు నివసించారనడానికి ఆధారాలు వెలుగు చూశాయి. సో హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి BNR హిల్స్ ప్రాంగణరాయి పైకప్పుపై బొమ్మల లిపి అక్షరాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర గిరిజన మ్యూజియంల సంరక్షకుడు చరిత్రకారుడైనటువంటి ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇవి సింధు నాగరికత కాలం నాటి అక్షరాలతో పోలి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం
జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల తెలంగాణలో ఎక్కడ 5000 ఏళ్ల నాటి బొమ్మల లిపి బయటపడిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారా హిల్స్లో. సో ఎక్కడంటే అది కూడా మనకి బిఎన్ఆర్ అనేటువంటి ప్లేస్ దగ్గర బిఎన్ఆర్ హిల్స్ ప్రాంగణంలో సో ఈ లిపిని మనకు చరిత్రకారులు కనుగొన్నట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే మనకి ఇక్కడ హైదరాబాద్కు మరో అంతర్జాతీయ సంస్థ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సేవల కేంద్రం ఏర్పాటు చేయనటువంటి విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 10,000 మందికి ఉద్యోగ కల్పన. సో అమెరికాలో మంత్రి కేటీఆర్తో భేటీలో సంస్థ సిహెచ్ఆర్ఓ వెల్లడి. సో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థల ఆసక్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. సాంకేతిక రంగంలో వినియోగదారులకు వినూత్న సేవలు అందించడంలో దిగ్గజ సంస్థగా చెప్పుకునేటువంటి బైన్ క్యాపిటల్కు చెందినటువంటి విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్లో అడుగుపెట్టనుంది. సో అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో నిన్న మనకు హ్యూస్టన్ నగరంలో ఈ విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అయినటువంటి ఎరికా బోగర్ కింగ్ సమావేశమయ్యారు. సో తమ సంస్థ సేవల కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రితో భేటీ అనంతరం ఆమె ప్రకటించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సంస్థ పేరేంటిది, అది ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అని చెప్పేసి ఎక్కడ నెలకొల్పబోతున్నారు. సో ఈ కోణంలో మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు కేటీఆర్ ఈ పర్యటనలో భాగంగా చాలా సంస్థలతో అయితే ఒప్పందాలు కూర్చుకుంటున్నాడు. సో వాటన్నిటి ఒక దగ్గర మీరు జడ్జ్ చేసి చదివేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఇంతకుముందు కూడా ప్రీవియస్లో TSPSC సంబంధించిన ఎగ్జామ్లో కూడా దావోస్కి సంబంధించిన దానిపైన 2 క్వశ్చన్స్ అడిగారు. సో ఇటువంటి చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని ఒక దగ్గరగా జడ్జ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి, మీకు ఈజీగా అయితే గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఎవరెస్ట్ బేస్ క్యాంపులో మనోడు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 5,364 మీటర్ల ఎత్తుకు మానుకోట కురోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లి బుక్య తాండాకు చెందినటువంటి బుక్య యశ్వంత్ నాయక్ ఎవరెస్ట్ బేస్ క్యాంపులో త్రివర్ణ పథకాన్ని ఎగురవేశాడంటే ఇక్కడ చూడవచ్చు. 8 రోజుల ప్రయాణం తర్వాత ఆదివారం 5,364 మీటర్ల ఎత్తులో ఈ బేస్ క్యాంపుకు చేరుకున్నాడు. సో భారత సైన్యంలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి యశ్వంత్ ఇప్పటి వరకు ఈ కిలిమంజారో కావచ్చు, మౌంట్ యూనేమ్ కావచ్చు, మౌంట్ ఎల్బ్రిస్ లాంటి పర్వతాలను అధిరోహించాడు. సో ఆర్మీలో చేరేందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నటువంటి యశ్వంత్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాగ్రం దిశగా అడుగులు వేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 91% శిశు మరణాలు అల్పాదాయ దేశాల్లోనే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో వాయు కాలుష్యమే ప్రధాన కారణం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు నెలలు నిండకుండా పుట్టినటువంటి పిల్లలు 91% మరణాలు అల్ప మరియు మధ్య ఆదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయని చెప్పేసి మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు యూనిసెఫ్ నివేదికలు అయితే వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యం అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇవి చాలా అంతర్జాతీయ సంస్థలు కనుక అంటే యూనిసెఫ్ కావచ్చు అండ్ WHO కలిపి ఈ నివేదిక ఇచ్చాయి కనుక దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఏ దేశాల్లో అంటే ఇక్కడ అల్ప మరియు మధ్య ఆదాయ దేశాల్లో చనిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం మనకు వాయు కాలుష్యం. సో ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నివేదికలకు సంబంధించి కూడా మనకు నేరుగా క్వశ్చన్స్ అడుగుతారు, లేదంటే మనకు ఒక స్టేట్మెంట్ బేస్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వీటికి సంబంధించినటువంటి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇక్కడ 91% వీటిని కూడా అక్కడ మనకు యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే శ్రీనగర్పై భద్రతా దళాల డేగ కళ్ళు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నేటి నుంచి 3 రోజుల పాటు G20 సదస్సు అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ శ్రీనగర్లో సోమవారం నుంచి ప్రారంభం కానటువంటి G20 సదస్సు కోసం భద్రతా దళాలు భూమి ఆకాశం ఒకటిగా డేగ కళ్ళతో నిరంతరం జల్లెడ పడుతున్నాయంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు శ్రీనగర్లో G20 సదస్సు అయితే జరగబోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు G20 పర్యాటక వర్కింగ్ గ్రూప్ 3వ భేటీ అనమాట. సో దీనికి సంబంధించి ఇంతకుముందు 2 సదస్సులు వచ్చేసి ఒకటి వచ్చేసి మనకు గుజరాత్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్లో జరగగా నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సిలిగుడిలో తొలి 2 సమావేశాలు అంటే ఒకటి మనకు ఏది గుజరాత్లో జరిగింది, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో జరగగా థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో అయితే జరుగుతుంది. ఇది G20కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు గ్రూప్ 2కి సంబంధించి ఎకనామీ టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టాప్ 10 టెస్ట్లతోటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి, రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ప్రతి ఒక్కరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్లో ఏ విధంగా జాయిన్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటున్నారు, మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో ఇట్లా SJTutorial అఫీషియల్ అని చెప్పేసి అక్కడ సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ వస్తుంది, గ్రీన్ కలర్ లోగోతో ఉంటుంది. సో దీనిలో జాయిన్ కానీ దీనిలో నేను వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి పేపర్ ఆర్టికల్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే చదువుకోవచ్చు. సో యాప్ మనకు టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ అక్కడ నుంచి ఓపెన్ కాకపోతే మీ టెలిగ్రామ్లో అయితే సెర్చ్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.